హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఎపిసోడ్ చూసారా? ఎవరికి నిన్న ఎపిసోడ్ బెస్ట్ అనిపించింది? నాకు సార్ ఒక్కొక్కడికి ఇచ్చిన కోటింగ్లో ఎవరికి ఎక్కువైంది, ఎవరికి తక్కువైంది, ఎక్కువ ఇవ్వాల్సిన దగ్గర తక్కువైందా, తక్కువగా మెన్షన్ చేయాల్సిన వాటిని ఎక్కువ లాగ్ చేశారా, ఆ పర్సన్ అవసరం ఉంచడానికి చేశారా ఏంటనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రాడు నాకు సార్ అయితే మాత్రం చాలా బాగున్నారు. ఎందుకో మరి ఆయన ఇంకా అందం పెరిగిపోతుంది నాకు సార్ది. సరే, స్టేజ్ మీద రావటం కానీ అందరిని పలకరించడం కానీ చాలా బాగుంది. ఆడియన్స్ని పలకరించలేదు కానీ మరి ఎందుకంటే ప్రతిసారి కూడా హాయ్ ఆడియన్స్ నమస్తే అని అంటారు కదా, అది మిస్ అయింది ఎందుకో. కానీ నాకు సార్ అయితే ఈ వారం ఈ వీక్లో అయితే మాత్రం వాళ్ళని హ్యాండిల్ చేసిన విధానం మాత్రం టూ గుడ్. అన్ని షోల్లాగా లేదు, ఈ షో మాత్రం బాగుంది. ఫస్ట్ వీక్ హౌస్లో ఫైటింగ్స్ అలాగే ఉన్నాయి, నామినేషన్లు అలాగే ఉన్నాయి. ఇక్కడ నాకు సార్ చేసిన హోస్టింగ్ కూడా చాలా బాగుంది అనిపించిన వాళ్ళు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసిన అయితే ఒక్క లైక్ ఇండి, కంటెంట్ ఇని ఇష్టమైతేనే నచ్చితేనే లైక్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ రావడమే నాకు సార్ అందరిని పలకరించారు. సార్ మంచి డ్యాన్స్తో వచ్చారు. ఇక్కడ కొన్ని విషయాలు లాగ్ అయినాయి, కొన్ని విషయాలు మాత్రం కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఈరోజు కోటింగ్ ఉంది కాబట్టి ఈరోజు కూడా కొంతమంది కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్ ఉన్న వాళ్ళు కూడా పేర్లు చెప్తా. ఇక్కడ ఫ్రీ బర్డ్ అనే విషయం ఎత్తారు. ఫ్రీ బర్డ్ అనేది అంత లాగ్ చేయని అవసరం లేదు, దాన్ని చాలా పొడిగించినట్టున్నారు. ఎందుకు? ఆశా శ్రేణి హౌస్లో ఉంచాలి కదా, హౌస్లో ఉంచాలంటే ఆమె ద్వారా ఏదో కంటెంట్ క్రియేట్ అవుద్ది అనేది స్క్రీన్ స్పేస్ ఎక్కువడానికి సంజనాని ఇచ్చారంటే సంజన ఓకే, తను చేసిన కంటెంట్ కానీ సైలెంట్ వినలేక బాగా చేసింది. సంజన ఓకే, సంజనాకి స్క్రీన్ స్పేస్ ఇచ్చినా బాగుంటుంది. మరి ఆశా షైనీది కూడా అంత ఎక్కువ లాగ్ చేయని అవసరం లేదేమో, అంత టైం దానికి కేటాయించిన అవసరం లేదనిపించింది, నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆశా షైనీ కూడా ఓటింగ్ సరిగా లేదు. కంటెంట్ క్రియేట్ చేసిందంటే ఎప్పుడు కంటెంట్ క్రియేట్ చేసింది? ఒకసారి 2 సార్లు ఏడ్చింది. దానికి ఎందుకు ఏడ్చిందంటే అక్కడ స్కిట్ చూడడానికి రావద్దన్నదంట సంజన, అందుకు ఏడ్చింది. అక్కడ కంటెంట్ తను చేసింది ఏమీ లేదు. ఒకవేళ షష్ఠి వర్మన్నా కొంచెం కంటెంట్ గుడ్డు పోయి కాడ కంటెంట్ క్రియేట్ చేసింది, కానీ ఆశా శ్రేణి దగ్గర ఏమీ లేదు. సంజన ఏడుస్తుంటే పోయి బాగా అయిందా అంటుంది. అదొక షాడిజం కదా. రిలేషన్షిప్ల గురించి అంత ఓవర్గా సంజనకు చెప్పడం ఎందుకు? సంజన అన్నదని బాధపడటం ఎందుకు? అవసరం లేదు కదా. చెప్పింది దానికమ్మా ఫ్రీ బర్డ్ అంది. ఫ్రీ బర్డ్ అంటే అది బ్యాడ్ వర్డ్ ఏం కాదు, తనేదో పెద్ద సీన్ చేసేసి దానికి అంటే బ్యాడ్ వర్డ్ కాదు, కానీ ఆమె మాట్లాడేటప్పుడు అనకూడదంట అది. మరి ఆ చరిత్రను చెప్పడం ఎందుకు? సంజన చెప్పింది కాబట్టి అనగలిగింది. దాన్ని అంత పొడిగించి అంత లాగ్ చేయాల్సిన అవసరం నాకు సార్ లేదు. కానీ ప్రేమగా కొంచెం గద్దించినట్టున్నారు. ఓకే, ఇక్కడ ప్రేమ నాకు సార్ వాళ్ళ దండించే దాంట్లో ప్రేమ కనిపించింది. వాళ్ళని కొంచెం గైడ్లైన్స్ చేసి ముందుకు పంపించే విధానం కనిపించింది. కొన్ని వాళ్ళు సరి చేసి ఆడియన్స్ దృష్టిలో వీళ్ళ బిహేవియర్ ఎలా ఉందో అది తగ్గించడానికి వాళ్ళ దగ్గర ప్రయత్నం చేశారు. ఆడియన్స్ ఎవరిని ఎలా అనుకుంటున్నారో వాళ్ళని కొంచెం నీ హైప్ తగ్గించడాని, కొంచెం హైప్ తగ్గినాడు కొంచెం పెంచుకోమని ఆట ఇట్లా సజెషన్ గైడ్లైన్స్ కూడా అందరికి చాలా బాగా ఇచ్చారు, చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇదే మాత్రం కొంచెం పొడుగైంది బర్త్డే. నెక్స్ట్ లాస్ట్కి ఏం పెడుతుంది? పర్సనల్ టార్గెట్ చేసింది సంజన అంటుంది. అది కరెక్ట్ కాదు, అది పర్సనల్ టార్గెట్ ఏమవుతుంది? తర్వాత అక్కడ శ్రీజ ప్రియా వాడు అబద్ధం చూడండి. అసలు ఎంత వీళ్ళిద్దరు కలిసి ఎంత అబద్ధాలు కోర్లంటే ఈ కామనర్స్ని చూస్తుంటే అరికాల నుంచి నెత్తికి మండుతుంది. ఆయన పెద్ద సెలబ్రిటీ, పెద్ద హీరో, పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, పెద్ద ధనవంతుడు కూడా, అన్నపూర్ణ స్టూడియోనే అయింది, పెద్ద హీరో. ఆయన ముందు కాలు వేసి కూర్చుంటున్నారు. ఎంత పొగరబోతులు కాకపోతే వాళ్ళు. ఆ హరీష్ కానీ, ప్రియా కానీ, పవన్ కళ్యాణ్, శ్రీజ నలుగురు కాలు మీద కాలేసి పక్కన సెలబ్రిటీలు ఎట్టున్నారు? ఆ సెలబ్రిటీ కానీ పెద్ద తోపులు వెళ్ళేమన్నా. ఆ సెలబ్రిటీలు ఏమో చేతులు కట్టుకొని దండం పెడతా 500-600 సినిమాలు తీసిన వాళ్ళు కూడా అక్కడ నిలబడి చేతులు కట్టుకుంటే వీళ్ళేందో కాళ్ళ మీద కాడేసి వీళ్ళు పొగర ఏంద్రనాయన వీళ్ళు పొగర మామూలుగా లేదు. అబ్బాయి అండి ఈడ్చి బయట అనిపించింది వాళ్ళని చూస్తుంటే, వాళ్ళు పొగర చూస్తుంటే మనకే ఎట్లా అనిపించింది? ఒక పెద్ద ఆయన ఒక సెలబ్రిటీ ఏదో అవ్వాలి మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత తగ్గుంటేనో అంతా ఎత్తుకెదుగుతారు. అక్కడ ఏదో పొడి చేస్తామని పోయి ఏం పొడిచింది లేదు, సొల్లు కాల్చుకుంటా రీతు చౌదరి అమ్మటి తిరుగుతున్నారు ఇద్దరు కలిసి. ఆ డీమాన్ పవన్ అని అదే అన్నది హరీష్. సినిమా ఎపిసోడ్ ఒకటి చూపించారు కదా మనకి, దాంట్లో అంటుంది ఇది గ్రూమ్గా గేమ్ లేదు ఏం లేదు, సొల్లు కాల్చుకుంటా తిరుగుతున్నారు అన్న. అదే మనది కరెక్ట్, అది వాళ్ళు అక్కడ అందుకే వెళ్ళినట్టున్నారు. ఆ పవన్ కళ్యాణ్ కానీ ఆ డీమాన్ పవన్ కానీ వీళ్ళిద్దరు ముగ్గురు ఎవరిని గుర్తు చేస్తున్నారు చెప్పండి? శివన్న ఎపిసోడ్, శివన్న షోలో ఇప్పుడు సీజన్ 8 7 దాంట్లో
మన ప్రశాంత్ ఎవరు రీతిని గుర్తు చేయట్లేదు ముగ్గురు. ఇది మళ్ళీ మొదలైంది దరిద్రం చూడటానికి మనకు. రొమాన్స్ సొల్లు కబుర్లు తగలయ్యా. తర్వాత పొటాటో వీళ్ళు అస్సలు అక్కడ చేసిన మిస్టేక్ ఏంటి? సంజన ఏముంది, నేను కర్రీ ఇవ్వద్దన్నానని అంటుంది. వీళ్ళు పోయి ఏం చెప్పారు? ఫస్ట్ నాకు సార్తోటేమో మేము చెప్పాము కాఫీ కర్రీ ఇవ్వద్దని చెప్పారు అనేమో ఆమె చెప్పింది షైని. ఇక్కడేమో తర్వాత అంటున్నారు మళ్ళీ నాకు సార్తో మళ్ళీ అబద్ధం చెబుతున్నారు. మేము వెళ్ళి చెప్పలేదు, మాట్లాడుకునే కాన్వర్జేషన్లో తెలిసిందని అన్నారు నాకు సార్. చూడండి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు. అక్కడ ఒక అబద్ధం ఆడారు, అక్కడ తగ్గు పెట్టారు. సంజనకి ఫ్లోరా షైనికి గ్యాప్ క్రియేట్ చేశారా బాగా? సంజన మీద కోపం పెంచుకునేలాగా షైనికి అబద్ధాలు చెప్పారా? అదొకటి చేశారా? రెండోది అసలు తప్పు చేసింది కర్రీ దగ్గర వాళ్ళే గార్లిక్ వేసి శ్రీజ ఆయిల్ ఏమో ప్రియా పవన్ కళ్యాణ్ ఎక్కువ పోసి దాన్ని ఫ్రై కాకుండా కూరలాగా చేసేసి తనుజ చేసినట్టు తనుజ నామినేట్ చేస్తే అదొక రీజన్ లాగా చెప్పి అక్కడ ఎవరు తప్పు చేశారంటే అక్కడ గార్లిక్ వేసింది వాళ్ళు అన్నీ వాళ్ళకి తెలుసు, నలుగురు తెలుసు. డిమాండ్ పవన్కి, పవన్ కళ్యాణ్కి, ప్రియాకి, శ్రీజకి నలుగురు తెలుసు వాళ్ళు జరిగిన విషయం. తెలిసి కూడా దాచిపెట్టి ఆ నిందంతగా తనుజ మీద వేసేసి అది ఒక నామినేట్ చేయటం. అది ఫ్రై కాదా అంటే ఫ్రై లాగలేదు కూరలాగా ఉందంటే కూరలాగా చేసింది ఎవరు? అది తెలియదా డిమాండ్ పవన్కి? ఫ్రై లాగా లేదు అని ఎంత గొంతు తరుస్తున్నాడు తెలీదా? అంత మూకుమ్మడిగా దాడి చేశారు. ఆ కర్రీ అట్లా లేదు, బాగాలేదు, ఎట్లా లేదని. అందుకే నాకు సార్ అంది నువ్వు ఓనర్స్ రియాలిటీగా ఉండమన్నారు కానీ శాడిజంగా ప్రవర్తించొద్దు అన్నది. అందుకే ఏమి శాడిజం ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అసలు తనుజ మీద. ఏడుస్తుంది పాపం, బాధతో ఏడుస్తుంది. నేను నాకు సార్ కొంచెం మంచిగానే చెప్పాడు. ఏడిస్తే ప్రతిసారికి ఇదే వాళ్ళు కాజుగా తీసుకొని నేను ఏడిపించడానికి ట్రై చేస్తారు, నువ్వు ఏడవద్దని చెప్పడం మంచిగానే చెప్పారు. కానీ స్ట్రాంగ్గానే ఎదుర్కొంది. కానీ ఆమె ఏడ్చింది వీళ్ళు నామినేషన్ చేసినందుకు, ఈ రీజన్లో చెప్పినందుకు కాదు ఏడ్చింది. హరీష్ బాడీ లాంగ్వేజ్ బిహేవియర్ అన్నందుకు ఏడ్చింది. అది బయటికి వెళ్తే ఎంత చండాలంగా వెళ్తుంది, లేడీ ఆడపిల్ల కాబట్టి పెళ్లి కాని పిల్లలు మళ్ళీ అది కాకుండా ఎట్లా వెళ్తుందా అన్నట్టు ఏడ్చింది తప్పితే ఈ నామినేషన్లో వీళ్ళు చెప్పిన రీజన్లకు ఏడలేదు. 5 మంచిగానే జవాబు చెప్పింది. ఏదైనా ఇష్టంగా దగ్గర నిలబడి వండించుకొని తినాలి కానీ ఏదో తొక్క ఇంట్లో ఏదో కాలు మీద కాలు వేసుకొని పెద్ద ఆకాశం దిగొచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు ఆ ఓనర్లు అక్కడ. వీళ్ళు పనులు అన్నట్టు. అందుకే శాడిజంగా ప్రవర్తిస్తున్నారు. అంత నాకు సార్ కూడా నిజంగా శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఆమెను తప్పుడు చేశారు వీళ్ళు. చూసి చేసే పనులు చూడండి, వీళ్ళు చేస్తున్నారు. ఆ నిందలు వాళ్ళ మీద వేసి నామినేషన్లో పెట్టేస్తున్నారు. అంత దరిద్రుల్లో తయారు వీళ్ళందరూ కూడా. పొటాటో ఫ్రై అయిపోయింది. తనుజ కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఆ తనుజ ఫోటో పగలగొట్టలేదు, చాలా బాగా నాకు సార్ మెచ్చుకున్నారు. నెక్స్ట్ రీతు చౌదరి ఏంది అసలు నాకు అర్థం కాదు. రీతు చౌదరి ఎవరు రెచ్చగొడితే రెచ్చిపోయింది? తను ఏమైనా మాట్లాడిందా? శ్రీజ రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడింది. అందుకే నాకు సార్ అంత సోల్మేట్ అన్నదానివి. అది ఒకవేళ నువ్వు బాధలు ఉన్నప్పుడు మాట్లాడటం తప్పే, తర్వాత మాట్లాడొచ్చుగా అంటే తర్వాత మాట్లాడటానికి తనుజ ఏముంది మరి మళ్ళీ వెళ్తే మళ్ళీ ఎలా ఉంటుందో బిహేవియర్ అన్నట్టు నేను మాట్లాడలేదు సార్ అంది. కరెక్టే. మరి నువ్వు ఫస్ట్ టైం సారీ అంటే ఎదిరించి కొట్టావు, మళ్ళీ వెళ్తే బిహేవియర్ ఎట్లా ఉంటుందని మాట్లాడలేదు, తప్పేముంది దానికి? అది శ్రీజ దాని ఒక పాయింట్ లాగా తనేందో మానవ హృదయం అసలు ఏదో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం, హృదయ విదారకమైన అసలు దృశ్యాలను చూసి తట్టుకోలేని విధంగా ప్రవర్తించింది శ్రీజ రీతు విషయంలో. దానికి కూడా వేరే రీజన్ కూడా తన మీద వేసుకొని తనుజాన్ని నామినేట్ చేస్తే రీజన్ చెప్పి ఇప్పుడు చూడు నాకు సార్ మీ ఇద్దరు సోల్మేట్లు కదా, ఫ్రెండ్స్ అయిపోయిన చక్కగా వాళ్ళిద్దరు కలిపేసారు. ఎందుకంటే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిపేసాడు, సోల్మేట్ లాగా మంచిగా అన్నారు. నీకేం కావాలి ఎట్లా ఉండాలి చెప్పురా అని తనుజ అడిగింది. చాలా క్లియర్గా ఉంది. నిజంగా తనుజ తప్పు లేకపోయినా నీకు నేను ఎలా ఉండాలి చెప్పురా అని అడుగుతుంది. అక్కడ తగ్గింపు చూడండి, వాళ్ళు సెలబ్రిటీలైనా కానీ ఎంత తగ్గించుకొని ఉన్నారు వాళ్ళు, ఎంత బాగున్నారు. వీళ్ళు ఉన్నారు ఏం చేసుకోను అన్నీ ఉన్న దానికి మన ఉంటుంది ఏమి నేను దగ్గరికి పెడతాను సామెతలో రుజువవుతుంది. రీతుని మంచిగా ఫ్రెండ్షిప్ చేసాడు నాకు సార్, వాళ్ళందరూ కలిపేసాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి హరీష్. అబ్బబ్బబ్బా మా హరీష్కి దండం పెట్టాలబ్బా. కానీ హరీష్ అయితే యూట్యూబర్లకి మంచి కంటెంట్ ఇస్తున్నాడు అబ్బా. ప్రతి ఒక్క యూట్యూబర్ హరీష్ గురించి అవుతున్నాడు. ఏమున్నాయి లేని మొత్తం అన్నీ హరీష్ దగ్గర ఏం యాంగిల్స్ ఉన్నాయి అన్ని యాంగిల్స్ తోటి ప్రతి ఒక్క యూట్యూబర్కి కంటెంట్ ఇస్తున్నాడు హరీష్ కదా. అయితే హరీష్కి హాస్య గ్రంథులు నశించిపోయినట్టున్నాయి, లేనట్టున్నాయి. అవి హాస్య గ్రంథులు కూడా నీ దగ్గరికి వస్తే ఎందుకులే వేస్ట్ అని వెళ్ళిపోయినట్టున్నాయి అబ్బాయి అలిగి. నవ్వడే అసలు అంత సీరియస్గా ఉంటాడు. షో అంతా ప్రతి ఒక్క దాన్ని నవ్విచ్చే దాంట్లో కూడా సీరియస్గానే ఉంటాడు. అక్కడ ఎర్రి పువ్వా అన్నాడు. ఎర్రి పువ్వు అంటే ఎంత బ్యాడ్ వర్డ్. ఆ ఎర్రి పువ్వా అనే విషయం కాడ అసలు కాన్వర్జేషన్ ఎవరికి? ప్రియాకి. ఆ ప్రియాని అడిగితే ప్రియా ఇమ్మాళ్ళకి ఇస్తానంది.
వాళ్ళు మాట్లాడుకుంటారు. మధ్యలో హరీష్కి ఏం పని? మధ్యలో హరీష్ ఎందుకు మాట్లాడాలి? అంటే ఏదో ఒకటి ఆయన క్రియేట్ చేసుకోవాలి, ఏదో దూరిపోవాలి దాంట్లో. ఏదో ఒకటి ఆయన మాట్లాడాలా, ఆయన చెయ్యి అనేది ఉండాలి, ఆయన మాట అనేది ఉండాలి, ఆయన పేరు అనేది అక్కడ వినిపించాలన్నమాట. ఆయన వంతు అనేది అక్కడ కనిపించాలి ప్రతి ఒక్క దాంట్లో. ఆయనది కాని దాని విషయంలో కూడా ఎరుపు అన్నాడు. ఎరుపు అనగానే ఎమ్మానేలు గుండంకులు అన్నాడు. తప్పేముంది దానికి? అంటే అయితే అంటాడు, ఈయనంటే తీసుకోడు. ఎదుటోడిని అనగల ఆలోచన నీకు ఉన్నప్పుడు ఎదుటోడు అంటే కూడా తీసుకునే సత్తా, ధైర్యం కూడా ఉండాలి. అలా ధైర్యం, సత్తా లేనప్పుడు అనటం వేస్ట్, అనకూడదు కూడా. ఎందుకంటే నువ్వు తీసుకో కదా, నువ్వు తీసుకున్నప్పుడు ఎదుటోడు ఎటు తీసుకుంటాడు? తీసుకోడు కదా. ఎరుపు అనేది ఎంత బ్యాడ్ మాట, గుండంకులు అనేది బ్యాడ్ మాట కాదు. అన్నప్పుడేం బాగానే విన్నావు, నవ్వుకున్నావు. ఇక్కడికి వచ్చేటప్పటికి అంత సీరియస్ అవుతుంది. అంటే ఏదో కంటెంట్ ఏదో కలుగు చేసుకోవాలి, దాన్ని ఏదో చేయాలని చేసి పత్ర చేశాడు అక్కడ గుండంకులు అనే విషయాన్ని. ఇక్కడికి వచ్చేటప్పటికి రెడ్ ఫ్లవర్ అంటే ఎంత బ్యాడ్ వర్డ్ అది. తెలుగులో మీరు చెప్పండి, ఏ బ్యాడ్ వర్డ్ కామెంట్ చేయండి నాకు. అంత బ్యాడ్ వర్డ్ ఓడి నాకు సార్ ఏమన్నారు, అయితే హౌస్ అంతా ఒక వారం నిన్ను రెడ్ ఫ్లవర్ అంటారు, ఓకేనంటే వద్దు సార్, లేదు సార్ అంటారు. అంటే నీవు అనిపించుకోవడానికి మాత్రం నీకు ఇష్టపడవు, ఎదురునైతే రెడ్ ఫ్లవర్ అంటావు. హరీష్ మనస్తత్వం నేను ఒక వీడియోలో కూడా పెట్టాను. తన మనస్తత్వం ఏంటంటే అంతా నా మాట వినాలి, నేను చెప్పింది వినాలి, నేనంటే పడాలి, నాకు ఎదురు చెప్పకూడదు, నా మాట వినాలి, నన్ను ఎవరు ఏం అనకూడదు. అదే స్ట్రాటజీ నాగ్ సార్ మీద కూడా ప్రదర్శించాడు. నాగ్ సార్ చెప్తుంటే కూడా నన్నేం అనకూడదు, నేనేం వినను, నేనేం చెప్పను, నువ్వు చెప్పింది ఏనన్నట్టు నాగ్ సార్తో కూడా ప్రవర్తిస్తున్నాడు. 3 సార్లు వీడియో చేస్తే కూడా మళ్ళీ అదే అంటాడే, నీ ఆ కాన్వర్జేషన్ అనలేదు, నీ ఆలోచన అనలేదు అంటాడే. నాగ్ సార్కి ఇసుగు పుట్టింది, ఆ వీడియో 3 సార్లు చూపించాం కదా అని. ఇప్పుడు ఒక్కొక్క విషయం నలుగురు ఉంటే నలుగురు 4 విధాలు అర్థం చేసుకున్న దాంట్లో ఏదో కామన్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. నలుగురు అర్థం చేసుకున్న 4 విధాలుగా ఏదో కామన్ పాయింట్ ఉంటుంది. అక్కడ రీతు చౌదరి లేచింది మధ్యలో. అంటే హరీష్ గారికి తొత్తుగా లేచింది. ఎందుకు తొత్తుగా లేచిందంటే ఓనర్స్ దాంట్లోకి వెళ్ళి వండిన ప్రతి ఒక్కటి తింటుంది, పోయి కొంచెం మొత్తం తింటుంది. అది హరీషే అన్నాడు. ఓనర్స్ దాంట్లోకి వచ్చి అన్ని ప్రతి ఒక్కటి కొంచెం తింటున్నావు అని అన్నందుకు ఏడ్ చేసింది. పోయి ఆ ఏడవటాన్ని మన పవన్ కళ్యాణ్ ఓదారుస్తానికి పోయాడు. అక్కడ ఓదార్పు యాత్ర అక్కడ చేసి వచ్చాడు రీతి ఏడుస్తుంటే. అట్లా ఏమో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరితో కలిసిపోయినట్టుండి అక్కడ అన్ని తిని వస్తుంది. ఇక హరీష్ని అంటే కొంచెం హరీష్ దగ్గర కూడా పెట్టాడు కదా, అందుకని హరీష్కి సపోర్ట్గా లేచి నిలబడింది. ఏ విషయంలో నిలబడాలి, ఏ మాటలు నిలబడాలి, ఏ సందర్భంలో నిలబడాలి కొంచెమైనా ఆలోచించిందా? 3 సార్లు వీడియో చూసింది. ఏమర్థమైంది రీతుకి? అది కాదు సార్, హరీష్ ఆలోచన వేరు సార్ అని నిలబడింది. ఏం వేరు? అక్కడ వీడియో చూపిస్తున్నారు కదా, వీడియో చూపించకపోతే అనుకోవచ్చు. వీడియో చూపిస్తుంటే కూడా అది కాదు సార్ అంటే ఏమనుకోవాలి? పిల్లని ఆలోచిస్తుందా లేదా? 3 సార్లు చక్కగా భరణిని, అమ్మాయిని ఆడపిల్లలతో పోల్చి మాట్లాడుతున్నాడు 3 సార్లు వీడియోలో. దానికి సంజన పర్ఫెక్ట్గా, నాకు సార్ అయితే దాన్ని ఓపెన్గా భరణిని హిమాలయన్ ఆడలతో పోల్చామని పర్ఫెక్ట్గా అనకుండా అది మంచి మాటేనా అని అడిగాడు. దాన్ని ఓపెన్ అప్ చేసింది సంజన. లేచి వాళ్ళిద్దరిని ఆడవాళ్ళతో పోల్చాడు, వాళ్ళిద్దరు ఆడవాళ్ళలాగా మాట్లాడాడు, ఆ లేడీస్ని కించపరిచాడు. అంటే అతని భార్యనే కొడతాను అనే వ్యక్తిని బిందు మాధవి యాక్సెప్ట్ చేయలే. మన ఆయన ఇక్కడ గుండు గిక్కోవటం, ఇట్లాంటి తొందరపాటు మనిషి అక్కడ కావాలి, ఈ తొందరపాట్లు ఏమో మాట్లాడితే అక్కడ కంటెంట్ క్రియేట్ అవుద్దని తీసుకున్నట్టున్నారు తప్పితే ఆడవాళ్ళని గౌరవించే మనస్తత్వం హరీష్కి లేదు. 0% కూడా లేదు. మరి ఇంత తక్కువగా ఇంత నీచంగా ఆడవాళ్ళని చూసే వ్యక్తి ఇతనే చూస్తున్నాం మనం. కానీ మళ్ళీ ఆడపిల్లలతో మాట్లాడటం కానీ మీరు స్ట్రాంగ్ ఉండాలి, అన్నింటిలో ముందుండాలంటాడు, వెనకపోయి ఏదో ఒకటి తిడతాడు. శ్రీజ దగ్గరికి వెళ్ళి నువ్వు సంజన ఎంచుకున్నావు బాగాడు, నువ్వు ఫెయిర్ గాడు అని అంటాడు. ఇక్కడికి వచ్చి సంజన తరపున ఎందుకు ఆడింది శ్రీజ అంటాడు. శ్రీజ వెళ్ళి సంజనకి రేషన్ పంచాలంటే అంటాడు, ఎపా పంచుతాం కానీ అంటాడు. మళ్ళీ సంజన కెప్టెన్ అయితే వచ్చుకోలేడు. మళ్ళీ సంజన దగ్గరికి వెళ్ళి నువ్వు టూ గుడ్ అబ్బా, బాగా చేస్తున్నావు అబ్బా, ఎలాగుండు అంటాడు. మళ్ళీ సంజన ముందుకు వెళ్ళిపోయి నువ్వు ఇట్లా నియంత్రణగా మాట్లాడితే నేను యాక్సెప్ట్ చేయను అంటాడు. ఏందో మనస్తత్వం, స్టెబిలిటీ లేని మనస్తత్వం. ఒక స్టాండ్ అనేది ఒకటి, అబ్బా నా హృదయమానం అబ్బా, ఎవరైనా తినకపోయినా కానీ నేను ఓర్చుకొని అంటాడు. మరి ఎవరు ఎదుటి మాట అంటే ఓర్చుకుంటారా? ఓర్చుకొని నేను ఒక్క మూట తింటున్నాను, నా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికంటే లక్ష్యాన్ని నెరవేర్చుకునేది ఒక పూట తిని కాదు మార్చుకునేది, నోటి దూల మార్చుకోవాలి. నోటి దూల ప్రవర్తన మార్చుకుంటే లక్ష్యాన్ని ఛేదించవచ్చు, తగ్గించుకుంటే. ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి. కంటెంట్ ఉంది అతని దగ్గర, ఆలోచన ఉంది, తెలివి ఉంది. అది ఎక్కడ వాడాలి అక్కడ వాడకుండా వాడకూడని ప్లేసుల్లో వాడకూడని సందర్భాల్లో వాడేస్తున్నాడు. అది బయటకు బిస్కెట్ అయిపోతుంది. అయితే అంతని ఆలోచింప చేస్తున్నాడు అబ్బా. ఆడియన్స్కి కానీ యూట్యూబ్లు కానీ నాకు సార్ కూడా చివరికి మొత్తం ఆలోచించేలా చేసాడు హరీష్ గారు. అయితే మాత్రం
ఈ ఎపిసోడ్లో ఫస్ట్ వీక్లో భలే ఉందిలే. తర్వాత ఆ తనుజ అని వీళ్ళందరూ కూడా అబద్ధాలు చేయడం అదంటే కూడా మంచిగానే సానుకూలంగా చేశారు. అది పక్కన పెడితే తనుజని బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ అనేది నాకు సార్ హైలైట్ చేయలేదు ఎందుకో. అప్పటికే తనుజ అనింది ఇలా అన్నందుకు ఏడ్చాను సార్ అంటే దాన్ని హైలైట్ చేయలేదు మరి. ఎందుకంటే మళ్ళీ తర్వాత కోటింగ్ ఉందిగా చాలా, అందుకని ఆ కోటింగ్ ఎందుకు పెంచడం అని మరి బయట లేడీస్ కాబట్టి ఇబ్బంది అని చేయలేదేమో, కానీ అది మాత్రం హైలైట్ చేయలేదు. నెక్స్ట్ ఆడపిల్లలు బాగానే హరీష్ విషయమే ఎక్కువ ఫుటేజ్ ఎక్కువ వచ్చింది. టైం అంతా దగ్గర దగ్గర 20-30 నిమిషాలు అదే సరిపోయింది మొత్తం హరీష్దే. ఎంతకాలం నేను ఒప్పుకొని నేను తప్పు చేయలేదు అంటాడు. మర్యాద మనుషులు లేపాడు. మర్యాద మనుషులు అయితే హరీష్ సార్ మాటకు ముందు హరీష్ సార్ అక్కడ ఆయన ఉంది, పెద్ద హీరో, ఆయన హోస్ట్, పెద్ద సెలబ్రిటీ, ఆయన ముందు పట్టుకొని హరీష్ సార్ అన్నాడు. ఈ మర్యాద మనిషి అంటే అందుకే నీకు మర్యాద ఎక్కువైంది కూసోయ్యా అని. ఇక్కడ మర్యాద మనిషికి కూడా ఉంది ఈరోజు కోటింగ్. ఎందుకంటే ఇమ్మానుయేల్ మర్యాద మనిషికి గేమ్ దగ్గర పడింది కదా, దానికి కూడా ఉంది, దానికి కూడా కోటింగ్ చాలా ఉంది. ఇక్కడ కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళ కంటే కూడా ఉత్తగా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఆడేమన్నాడు, రాముని పొగిడాడు సార్, ఎందుకంటే చాలా గ్రేట్ రాము. నిన్న కూడా మనం అనుకున్నాం గేమ్ చేంజర్ అంటే రామునే. తను శ్రీజ గెలిచింది, సంజన కెప్టెన్ అయిందండి, కానీ నేను యాక్సెప్ట్ చేయనేది. అది అసలు గేమే కాదు, అది ఆడిందే కాదు. అసలు రాము ఆడింది గేమ్. ఎంత బాధపడ్డాడు, ఎలా ఓర్చుకున్నాడు, చేతులను మంట బుట్టి ఒక రాడ్ మీద 2 కాళ్ళు పెట్టుకొని, అది గేమ్ అంటే. అలా కష్టపడి కెప్టెన్ అవ్వాలి, అది కాదు ఆ గేమ్ అంటే. అందుకని నాకు సార్ చాలా మెచ్చుకున్నాడు. మళ్ళీ రాము విధానం పాపం ఎండలో బట్టలతో, వీళ్ళందరూ లోపల ఏసీలో ఉంటే ఎండలో బట్టలు ఉతికి ఎండబెట్టి అవి ఐరన్ చేసి మడత పెట్టి వాడికి ఇస్తున్నాడు. అందుకే నాకు సార్ మెచ్చుకుంది. టూ గుడ్ రాతోడు, చాలా బాగా చేస్తున్నావు. ఆరబెడతాం, ఉతకటం, ఐరన్ చేయటం, మడత పెడతాం, వాళ్ళకి ఇవ్వటం, అవే కాకుండా గేమ్ కూడా అదరగొట్టేసేవని. అట్లా ఉండాలి, ఏదైనా మాట్లాడాలా. మర్యాద మనిషి వచ్చేటప్పటికి అబ్బో ఎంత మర్యాద. కానీ మర్యాద మనిషి దగ్గర ఒకటి మెచ్చుకోవాలి, బయట హౌస్లో కూడా కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, కానీ ఇక్కడ ఎందుకో మన రిలైజ్ అయినట్టున్నాడు. మన అమ్మాయిలకి వెళ్ళి సారీ చెప్పాడు, నేనే తప్పు చేశాను, నేను కొంచెం తొందరపడ్డానని సారీ చెప్పాడు. సారీ చెప్పినందుకు ఇమ్మానుయేల్ కూడా అది గేమ్ వరకే అన్న, నేను కూడా సారీ చెప్తాను, తొందరపడ్డాను, అది గేమ్ వరకే, పక్క వస్తే మనం మామూలు అయిపోవాలి అని మాట్లాడుకున్నాడు. బాగుంది. కానీ హరీష్ ప్రవర్తనే చాలా తేడా ఉంది. కాబట్టి హౌస్ అందరూ కూడా హరీష్ ప్రవర్తనకి అందరూ కాదు నిజంగానే ఇమ్మానుయేల్ నా మాట అన్నారని యాక్సెప్ట్ చేసి చేయెత్తారు. ఒక్కడు ఆ రీతి ఒక్కతే సపోర్ట్ చేసింది, మిగతా వాళ్ళందరూ చేయెత్తారు రాంగ్ అని. మరి ఇమ్మానుయేల్ మరి గుండంకల్ అన్నందుకు అతను చేసిన తప్పు అయితే హౌస్ అందరూ చేతులెత్తారు కదా. ఆడియన్స్ కూడా ఏమంటున్నారు వాళ్ళు చూసే ఉంటారు. అందుకే ఆడియన్స్ దృష్టిలో కానీ హౌస్ మేట్స్ దృష్టిలో కానీ ఇమ్మానుయేల్ నువ్వు టూ గుడ్, అది కామెడీగా అన్నావు, నీ సీరియస్గా నీ ఓన్గా ఏదో పర్సనల్ పగతోటి అనలేదు అని సర్టిఫై చేశాడు. పాపం ఏడ్ చేసాడు, అందరిని మెచ్చుకునేటప్పుడు పాపం సంతోషంలో ఏడ్ చేసాడు ఇమ్మానుయేల్. అదే మరి హరీష్కి అనలేదే, రీతు యాక్సెప్ట్ చేసింది, హరీష్ సపోర్ట్ చేసింది. ఆడియన్స్ ఏమన్నారు, బయట వీడియోలు ఏమైనా నడుస్తున్నాయి. ఇప్పుడు బీబీ టీం ఒక వారం ఒకటి నాకు సార్ వస్తున్నాడంటే బయట ఆడియన్స్ ఏమంటున్నారు, నెక్స్ట్ యూట్యూబర్స్ ఏమంటున్నారు, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు. మొత్తం క్యాలిక్యులేట్ చేసి అక్కడ నాకు సార్ని వదులుతారు స్టేజ్ మీద పోస్ట్కి. మరి అందరూ ఒపీనియన్ తీసుకొని నాకు సార్ సరి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు మారండి, ఇలా చేసుకోండి ముందుకెళ్తారు గేమ్లో, ఇలా ఉండండి అని ప్రతి ఒక్కటి సరి చేస్తారు. సలహా ఇచ్చాడు, సలహా ఇస్తాడు, ఇన్పుట్ ఇస్తాడు, అవుట్పుట్ ఇచ్చాడు, అట్లా ఇచ్చుకుంటూ పోతాడు. దాన్ని సరి చేసుకొని ముందుకెళ్తే నెక్స్ట్ వీక్ వాళ్ళు సర్వే అవుతారు, ఇంకా ఇంప్రూవ్ అవుతారు. అది కాకుండా నేను ఇలాగే ఉంటా, నా తీరు ఇంతే, నా ఆలోచన ఇంతే, నేను సేతేను మరో సేతేనే, నేను ఎవ్వరి మాట వినను, నా ఆలోచన నాది అని నాకు సార్ కూడా ఎదురు చెప్తూ నాకు సార్ని కూడా రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తా, నా ఇంటెక్షన్ని ఇలా రాంగ్ ప్రొటెక్ట్ చేస్తున్నా సార్ అంటే నాకు సార్ కోపం వచ్చింది. ఎవరో 2 సార్లు అడిగాడు. అప్పుడు అన్నాడు వీళ్ళు సార్ అని వాళ్ళ మీద చూపిస్తున్నాడు, కంటెస్టెంట్స్ మీద. నాకు సార్ కూడా ఎదురు చెప్తున్నాడు, కాళ్ళ మీద కాలేజ్ కూర్చున్నాడు. యాటిట్యూడ్ మాత్రం తగ్గదబ్బా. అతను బిహేవియర్ మార్చుకోమనే కదా నాకు సార్ చెప్తుంది, మార్చుకొని అంటాడు. మరి రెడ్ ఫ్లవర్ని పిలుస్తారంటే అటు వద్దంట. అందుకని నువ్వు ఆ లేడీస్ అంటే గౌరవించట్లేదు కాబట్టి హరీష్ అనేది హరితను తీసేసేయి, నిన్ను హరీష్ అనే పిలుస్తారు. హరితను పెట్టుకోవద్దు నువ్వు. మళ్ళీ ఎప్పుడైతే నువ్వు లేడీస్ని గౌరవిస్తావో అప్పుడు హౌస్ మేట్స్ నాకు చెప్తారో నిజమే సార్ హరీష్ అని అంటే అప్పుడు పిలుస్తాను నేను హరీష్ అని అన్నాడు. లేదు సార్ నేను అలా ఉండలేను సార్ అంటే అయిపోయింది డెసిషన్. అలా ఉంటాను ట్రై చేయమనే కదా నాకు సార్ చెప్పేది. అలా ఉంటే ట్రై చేస్తే బయట ఆడియన్స్లో కానీ
అక్కడ యూట్యూబర్ దృష్టిలో కానీ కొంత క్రేజ్ వస్తుంది, మంచివాడు రా, బాగున్నారు రా హరీష్, ఎక్కడ ఉండాలి అక్కడ అలా ఉంటున్నాడు అని అనుకుంటారు. అందరిని ఆలోచింపజేస్తున్నాడు, బాగానే ఉంది. ఆ ఆలోచనలో బ్యాడ్ డే ఎక్కువ ఉంది గుడ్డు కంటే కూడా. 90% బ్యాడ్ ఉంది, 10% ఏదో నేను హృదయం మానవ అన్నాడు కదా, అదేదో ఒకరు కనపడుతున్నట్టుంది. ఏది ఆయన అనుకున్న సమయంలో అనుకున్న విధంగా ఫుడ్ ఎవరు వండుకోమన్నారా? ఆయన వండుకోమన్నారా? ఎవరు వండుకోమనలేదు కదా, ఆయనే వండుకున్నాడు. సంజనాని బిగ్ బాస్ అడిగాడు, నీ కెప్టెన్లలో జరుగుతుందని. సంజనాని ఒక రూల్స్ బ్రేక్ చేసిందని ప్రేమకాని గద్దించేది తప్పితే అది సీరియస్ ఏం కాదు. అక్కడ ఎక్కువ బ్యాటింగ్ అయితే మాత్రం హరీష్కే పడింది. ఇక్కడ దమ్ము శ్రీజ, ప్రియా, పవన్ కళ్యాణ్ వాళ్ళు అబద్ధాలు ఆడి తనుజాన్ని ఇరికించడం జనం అందరూ చూస్తున్నారు కాబట్టి, లైవ్ చూసేవాళ్ళకి కానీ అక్కడ బయట ఎపిసోడ్లో కానీ తనుజ ఎలా ఉంటుంది అలాదంతా చూశారు కాబట్టి తనుజాని ఫస్ట్ ప్లేస్లో పెట్టారు. సేవ్ కూడా ఫస్టే అయింది, ఎందుకంటే అమ్మాయి కూడా పెద్ద సెలబ్రిటీ అయ్యిండు కూడా. తను పెద్ద కుక్కర ఆడకొచ్చి వండి పెడతానికి. ఎపిసోడ్లో అంటాను చూడండి, కుక్కర్ విజిల్ వేయట్లేదంట, ఫస్ట్ రోజు విజిల్ వేసిందంట, తర్వాత వేయట్లేదంట. అరే కుక్కర్ ఎవరో బాబు స్పాన్సర్లో కుక్కర్ చూడంటారా, తీసుకుని కూడా పెట్టంటారా బాబు అక్కడ. ఆ కుక్కర్ విజిల్ వేయట్లేదంటే తనుజ అంటే నా మీద అలిగింది, కుక్కర్ ఎందుకు విజిల్ వేయట్లేదు అంటుంది. బాగా సరదాగా ఉంటుంది. ఆ పిల్లని పట్టుకొని నా నోటికి వచ్చినట్టు అట్లా వండలా ఇట్లా వండలా, అది చేయరా ఇది చేయాలని ఏమి అటు ఇటురా బాబు ఈ కామనర్స్ ఆయన. వాళ్ళ ఇంట్లో అట్ట ఫుడ్ తింటారో లేదో కానీ ఇక్కడ ఒకడికేమో మసాలా ఆమ్లెట్ అంట, ఒకడికేమో పప్పు అంట, ఒకడికి ఆలు ఫ్రై అంట, ఇంకొకడికేమో సంజయ్ అడిగింది తెలుసా, దోశ, అల్లం చట్నీ, ఇంకోటి అది పెళ్ళిళ్ళ చట్నీ ఇది అడిగింది. అది దోశపిండి ఆడుంది, ఫ్రిడ్జ్ ఆడుంది లేదన్నది తనుజ. అయితే ఇడ్లీ అల్లం చట్నీ ఇంకో చట్నీ అంది. ఇడ్లీ పిండి ఆడుంది, ఫ్రిడ్జ్ అది మిక్సీ లేదుగా ఉంది. అట్లయితే గోధుమ దోశ అల్లం చట్నీ మాత్రం కంపల్సరీ అంటుంది. అల్లం చట్నీ నాకు రాదంటే నేను నేర్పిస్తా అంది. అట్లా ఒకవేళ రాదని లేదు విషయాన్ని అడిగితే ఏదైనా కానీ దగ్గరుండి సంజయ్ ఎట్లా చేయించుకుంది అట్లా చేయించుకుంటే బాగుంటుంది. తన చేత కాదు కాబట్టి అది కరెక్ట్గానే వెళ్ళి యాటిట్యూడ్ ఇలా తగలయ్యే ఇంద్ర మార్చుకుంటారు లేదు చూడాలి మనం. హరీష్ అయితే మాత్రం ఇంకా మారకపోతే ఇక నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్ కాబట్టి కొంచెం నార్మల్లో వేవ్లో పోయింది. నెక్స్ట్ టైం ఇంకా అప్పటికి నాకు సార్ కోపంగానే మాట్లాడారు. ఆయన కోపంగా మాట్లాడటం అంటే అది నాకు సార్ బాడీ లాంగ్వేజ్కి అంతవరకే సూట్ అవుతుంది కాబట్టి అట్లాగే మాట్లాడారు. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఇదే కొనసాగితే మరి నాకు సార్ బ్యాటింగ్ ఇంకా పవర్ఫుల్ బ్యాటింగ్ అయిద్దాం, సిక్సర్లు అవుతాయి. ఇప్పుడు 4ల వరకే చేశారు, నెక్స్ట్ టైం 6లు చేస్తారేమో ఈయన యాటిట్యూడ్ మారకపోతే చూడాలి. మీరేమనుకుంటున్నారు? హరీష్ ప్రవర్తన బట్టి మారతాడు అనుకుంటున్నారా? లేదంటే అతని యాటిట్యూడ్ అతని మనస్తత్వం అంతే కాబట్టి ఆయన అలా ఉంటాడండి, అతను అలా వదిలేయడం బెస్ట్, మిగిలిన వాళ్ళు ఆయన కొంచెం దూరంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండడం బెస్ట్ అంటారా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.